Good morning, students. So in today's class we are going to learn about enthalpy, means the heat content, okay, and certain relations related to enthalpy and types of heat capacity. All these we are going to learn in this video. So enthalpy, it is defined as what? It is the measure of total heat content of the system at a constant pressure. Okay na, total heat content. ఓకేనా, ఒక సిస్టమ్ తీసుకున్నారనుకోండి, టోటల్ హీట్ ఎన్ని వేస్లో జనరేట్ అవుతుందో అదంతా కలిపితే మనకి దాన్ని ఎంథాల్పీ అంటారనమాట. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాట్? ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ హెచ్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పీవీ. ఇక్కడ హెచ్ అంటే హీట్ కంటెంట్, U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, అండ్ PV వర్క్. ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ వర్క్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ PV ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. ఓకేనా, W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V అని మీరు చదువుకున్నారు. PV అంటే ఇక్కడ PV ఇట్స్ అ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. సో హీట్ అనేది ఒక సిస్టమ్కి ఎన్ని వేస్లో జనరేట్ అవుతుందో అవన్నీ వేస్ యాడ్ చేస్తే వచ్చేదే ఎంథాల్పీ అనమాట. సో హీట్ అనేది హీట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ జనరేటెడ్ త్రూ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఆల్సో జనరేటెడ్ త్రూ వర్క్ డన్. దట్స్ వై టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వాట్? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పీవీ. బట్ absolute enthalpy of a system cannot be determined. absolute enthalpy అంటే ఏంటి? ఇప్పుడు హెచ్ ఎంత ఉంది, టోటల్ హీట్ ఎంత ఉంది అనేది ఒక పర్టికులర్ స్టేజ్లో మనం డిటర్మైన్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో త్రూ అవుట్ ద ప్రాసెస్ హీట్ డస్ నాట్ రిమైన్ సేమ్. ఓకేనా, హీట్ అనేది ఫస్ట్ జనరేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత యూజ్డ్ అప్ అయిపోయిన తర్వాత తగ్గచ్చు. ఓకేనా, ఎక్స్టర్నల్గా మనం హీట్ సప్లై చేస్తే ఆ సిస్టమ్కి హీట్ పెరగచ్చు కదా. సో అబ్సల్యూట్ ఒక పర్టికులర్ సిస్టమ్కి అబ్సల్యూట్గా ఇంత హీట్ కంటెంట్ ఉంది అని అయితే మనం చెప్పలేం. అందుకే ఆల్వేస్ వీ డిటర్మైన్ చేంజ్ ఇన్ హీట్ కంటెంట్. అంటే హెచ్ ఎప్పుడు మనం డిటర్మైన్ చేయలేం. ఓకేనా, డెల్టా హెచ్ ఓన్లీ వీ హ్యావ్ టు డిటర్మైన్. సో అప్లయింగ్ డెల్టా ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. ఓకేనా, దీన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అబ్సల్యూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం కాబట్టి. ఓకే, డెల్టా వాల్యూ అంటే చేంజ్ వాల్యూ ఒకటే మనం ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. సో అప్లయింగ్ డెల్టా ఆన్ ఆల్ సైడ్స్ వీ గెట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. ఓకే, సపోజ్ ఇన్ దిస్ ఓన్లీ ఇఫ్ V is taken constant. ఓకేనా, ఇఫ్ V is taken constant, ఈ ఈక్వేషన్లోనే ఇఫ్ V is taken constant, ఓకేనా, చేంజ్ దేనికి అవుతూ ఉంటుంది? చేంజ్ విల్ అక్కర్ ఓన్లీ ఇన్ డెల్టా P. సో యూ కెన్ రైట్ దాట్ యాజ్ వాట్? ఇఫ్ V is taken constant, you can write the equation like this only. Okay, delta H is equals to delta U plus P. చేంజ్ అనేది మీరు దీన్ని 2 వేస్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, అంటే 2 వేస్లో ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. డెల్టా P అనేది ఓన్లీ చేంజ్ యూ కెన్ అబ్జర్వ్ ఓన్లీ ఇన్ ప్రెషర్ అండ్ V ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు మనం దీన్నే V డెల్టా P అని రాసుకోవచ్చు. దీన్నే V డెల్టా P అని రాసుకోవచ్చు. ఇఫ్ V ఈజ్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్, V వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది. చేంజ్ యూ ఆర్ ఫైండింగ్ ఓన్లీ ఇన్ డెల్టా P. ఓకేనా, దాన్ని మనం ఇఫ్ P ఈజ్ టేకెన్ కాన్స్టెంట్, యాక్చువల్గా ఎంథాల్పీ అనేది అట్ కాన్స్టెంట్ ప్రెషరే మనం చదువుతాం. ఓకేనా, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ వీ పర్ఫార్మ్ ఇన్ ఓపెన్ వెసల్. ఓపెన్ వెసల్లో చేసినందుకు కూడా ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంచితేనే మనం రియాక్షన్ టోటల్ హీట్ కంటెంట్ అనేది ఐడెంటిఫై చేసుకోగలం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ P ఈజ్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్, V టేకెన్ యాజ్ కాన్స్టెంట్ అయినప్పుడు మనం Vని ముందరికి రాసుకుని డెల్టా Pని పక్కకు రాసుకున్నాం. ఓకే, సపోజ్ ఇఫ్ P ఈజ్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్. ఓకేనా, ఇఫ్ P ఈజ్ టేకెన్ యాజ్
constant. Okay, then you will write P in front and delta you will keep for V. Upon delta H is equal to delta U plus P delta V అవుతుంది. ఓకే, ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు, రిలేషన్ ఏ రకంగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈక్వేషన్, either this equation or this equation, we all know that PV is equals to nRT for ideal gases. ఇది మనకు తెలుసు. ఓకే, సో we know PV is equals to nRT. ఓకే, సో ఇప్పుడు డెల్టా H is equal to డెల్టా U ప్లస్ డెల్టా PVని మనం ఎలా రాసుకోవచ్చు? PV ప్లేస్లో nRT వేసుకోవచ్చు. సో డెల్టా H is equals to డెల్టా U ప్లస్ డెల్టా nRT. అయితే PV is equals to nRT is applicable for what type of substances? It is applicable for gases. Gasesకి applicable కాబట్టి this equation is applicable mostly for gases only. Okay, this equation is applicable for gases. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకే ఈక్వేషన్ని డిఫరెంట్ వేస్లో మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనమాట. అప్లికబుల్ ఫర్ గ్యాసెస్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ గ్యాసెస్ యూ కెన్ టేక్ ద యాజ్ R and T values are fixed values. ఓకే, యూ కెన్ టేక్ n వాల్యూ ఈజ్ ఫర్ గ్యాసెస్. సో ఇదే ఈక్వేషన్ని మన టెక్స్ట్ బుక్లో డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా NG/RT అని కూడా ఇస్తారు. ఇక్కడ NG అంటే ఏంటి? నంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ నంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా NG/RT. హియర్ డెల్టా NG స్టాండ్స్ ఫర్ వాట్? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్స్ మైనస్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. అదే కదా, మీకు తెలిసిందే కదా. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్స్ మైనస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్స్. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్స్. ఓకే, సో డెల్టా NG అంటే వస్తున్నాను. సో దట్స్ వై దిస్ ఈక్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ గ్యాషియస్ సబ్స్టెన్సెస్. సో ఇక్కడ మీరు ఇంకా 3 డిఫరెంట్ కేసెస్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నౌ లెట్ us కంపేర్ ద వాల్యూస్ ఆఫ్ డెల్టా H అండ్ డెల్టా U. ఓకే, కంపారిజన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డెల్టా H అండ్ comparison of values of delta H and delta U కంపేర్ చేయాలన్నమాట. అది ఎలా కంపేర్ చేస్తాము? యాజ్ దీస్ టూ ఆర్ రిలేటెడ్ బై దిస్ ఫార్ములా. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ డెల్టా NG వాల్యూస్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 కేసెస్ అనేవి ఎరేజ్ అవుతాయి అన్నమాట. సో కేస్ 1 అంటే ఇఫ్ డెల్టా NG ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇఫ్ డెల్టా NG ఈజ్ గ్రేటర్ దాన్ 0 అప్పుడు ఏమవుతుంది చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈ వాల్యూ మొత్తం పాజిటివ్ అవుతుంది. ఓకేనా, సో డెల్టా U ప్లస్ సమ్ ఎక్స్ట్రా వాల్యూ. సో అప్పుడు డెల్టా H ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా U కదా. కరెక్ట్గా అర్థం చేసుకోండి. డెల్టా NG ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అవుతుందో అప్పుడు ఈ పర్టికులర్ డెల్టా NG ఇంటూ RT అనే వాల్యూ పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఓకే, అప్పుడు డెల్టా H ఏమవుతుంది? వన్స్ లుక్ ఎట్ దిస్, డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ సమ్ వాల్యూ. ఓకేనా, డెల్టా U ప్లస్ సమ్ వాల్యూ. సో అలాంటప్పుడు డెల్టా H బికమ్స్ గ్రేటర్ దాన్, ఓకేనా, డెల్టా H బికమ్స్ గ్రేటర్ దాన్ డెల్టా U అవుతుంది. ఓకే, ఇఫ్ డెల్టా NG ఈజ్ గ్రేటర్ దాన్ 0 డెల్టా H ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా U అవుతుంది. ఓకే, ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్ నౌ. ఓకే, వన్స్ లుక్ ఎట్ ద బోర్డ్, దిస్ వాల్యూ ఐ హ్యావ్ రిటన్ వెరీ డౌన్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, అలాగే కేస్ 2 చూసుకుంటే, ఓకేనా, లెట్ us రైట్ కేస్ 2 హియర్.
case 2. If you go for case 2, delta Ng is less than 0 అయినప్పుడు, if delta Ng is less than 0, okay, అంటే number of gaseous moles of products minus number of gaseous moles of reactants, ఆ వాల్యూ less than 0 అయినప్పుడు delta H becomes less than delta U. ఓకేనా, delta H becomes less than delta U. ఎందుకని? ఈ వాల్యూ నెగిటివ్ అయిపోతుంది అప్పుడు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ అయిపోతుంది, అంటే డెల్టా యూ మైనస్ దిస్ వాల్యూ అవుతుంది అనమాట. అంటే ఈ మైనస్ ఎన్జిఆర్టీ అనేది దీనికి యాడ్ అవుతుంది, అప్పుడు డెల్టా యూ గ్రేటర్ దెన్ డెల్టా హెచ్ అవుతుంది. ఓకేనా. సో కేస్ 2 ఈజ్ ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ లెస్ దెన్ 0, డెల్టా హెచ్ ఈజ్ లెస్ దెన్ డెల్టా యూ. ఓకే. సో అలాగే కేస్ 3 వచ్చేసి delta Ng is equal to 0. In case 3, if delta Ng is equal to 0, then delta H becomes equal to delta U. ఓకే. సో ఇలా 3 కేసెస్ అనేవి మనకి అరైజ్ అవుతాయి అన్నమాట. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, వీ హ్యావ్ టు చెక్ విత్ సర్టెన్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ విచ్ దిస్ డెల్టా హెచ్ డెల్టా యూ వాల్యూస్ యూ కెన్ కంపేర్. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. సో ఒక 2-3 ఎగ్జాంపుల్స్, ఏదో ఒక ఈక్వేషన్స్ అనేవి మనకి ఇస్తారు. ఆ ఈక్వేషన్స్లో కంపేర్ ద డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ వాల్యూస్ అని అడుగుతారు. యాక్చువల్గా మీకు చెప్పాల్సి వస్తే ఐపీఈలో అయితే ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవి కూడా 4 మార్క్స్కి అడగలేదు. మ్యాక్సిమం ఎప్పుడు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, దాని మీదే ఐపీఈలో ఎప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. దిస్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఆల్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. like you can write you can use these all formulas for MSET and for JEE and for NEET, all these kind of competitive exams. This all formulas and this kind of examples and logics are very much important. IPE point of view లో అయితే ఈ లెసన్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఓకేనా. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు ప్యాటర్న్ ఆంధ్రాలో చేంజ్ చేస్తే చేయొచ్చు. ఓకే. వెయిటేజ్ ప్రకారంగా చూసుకున్న ఐపీఈకి అయితే, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి అయితే ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం 4 to 6 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఓకే. ఆ 4 to 6 మార్క్స్లో కూడా స్టాండర్డ్గా ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, దానికి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ లేకపోతే దాని మీద ఒక సమ్, అలా క్వశ్చన్స్ అనేవి ఐపీఈలో వస్తున్నాయి. లేకపోతే ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ గురించి అడుగుతాడు. ఓకే. ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఫిజికల్ ప్రాపర్టీ ఇచ్చి అది ఎక్స్టెన్సివా ఇంటెన్సివా లేకపోతే స్టేట్ వేరియబుల్స్ అండ్ పాత్ ఫంక్షన్స్, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి 1 మార్క్ క్వశ్చన్కి రావచ్చు. లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మనం చూడబోయే ఎగ్జాంపుల్స్ ఒకసారి కంపేర్ చేసుకుని చూడండి. ఓకే. లెట్ us go with the example 1. Example 1, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. PCl5 gives rise to PCl3 plus Cl2. Compare the delta H and delta U values for this equation అని ఇస్తారు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో అన్ని గ్యాసెసా కాదా ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఎస్, ఇన్ దిస్ ఈక్వేషన్ ఆల్ ఆర్ గ్యాసెస్. ఓకే. సో ఇప్పుడు మనం డెల్టా ఎన్జీ అనేది ఫస్ట్ ఫైండ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఇక్కడ డెల్టా ఎన్జీ ఏంటి? number of moles of gaseous products minus number of moles of gaseous reactants. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇక్కడ 1 mole ఇక్కడ 1 mole ఉంది. సో ప్రోడక్ట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 2, రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 1. సో 2 - 1 చేసినప్పుడు 1 అనేది గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ గ్రేటర్ దాన్ 0, డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా యూ అవుతుంది అన్నమాట. సో ఫర్ ద అబౌవ్ ఈక్వేషన్, okay, now for the above equation or for the above chemical reaction, delta H is greater than delta U. ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి 1 మార్క్కి రావచ్చు. ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి. కంపేర్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ వాల్యూస్
for the equation CaCO3 gives rise to CaO plus CO2. అలాగే ఇంకొక ఈక్వేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ, CO plus 3H2 కార్బన్ మోనాక్సైడ్ అది, ఓకేనా. CO plus 3H2 gives rise to CH4 plus H2O, CH4 plus H2O, ఓకే. సో ఈ టూ ఈక్వేషన్స్కి డెల్టా హెచ్ వాల్యూ అనేది మనల్ని కంపేర్ చేయమని అడుగుతున్నాడు, ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్? CaCO3 గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2, ఓకే. ఇది మనకి కామన్గా మనం చిన్నప్పుడు కూడా బాగా చదివే ఈక్వేషనే, ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, ఓకే. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ సాలిడా గ్యాసా అది చెక్ చేసుకోవాలి. బికాస్ దిస్ ఈక్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ గ్యాషియస్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు CaCO3 అనేది లైమ్ స్టోన్, కాల్షియం కార్బోనేట్, అది సాలిడ్ సబ్స్టెన్స్. కాల్షియం ఆక్సైడ్ కూడా సాలిడే, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అ గ్యాస్, ఓకే. సో CaCO3 ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2. సో ఇప్పుడు ఇందులో ఒక గ్యాషియస్ ప్రోడక్ట్ ఉంది, మిగిలిన రెండు సాలిడ్స్ ఉన్నాయి. సో సాలిడ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు డెల్టా ఎన్జీ ఎంత అవుతుంది? ప్రోడక్ట్ సైడ్ ఒక గ్యాషియస్ ప్రోడక్ట్ ఉంది, సో 1 mole ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్, సో 1 మైనస్ రియాక్టెంట్ సైడ్ ఒక్కటి కూడా లేదు, గ్యాషియస్ రియాక్టెంట్ ఒక్కటి కూడా లేదు. సో యూ కెన్ కీప్ 0 ఫర్ దట్. సో 1 minus 0 is 1 and 1 is greater than 0. సో డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా యూ అవుతుంది అన్నమాట, ఓకే. సో అలాగే సెకండ్ ఈక్వేషన్కి కూడా మీరు చెక్ చేయండి. CO ప్లస్ 3H2, ఓకేనా. CO ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు CH4 ప్లస్ H2O. ఈక్వేషన్ వచ్చేసి CO ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు CH4 ప్లస్ H2O, ఓకే. సో ఈ ఈక్వేషన్లో ఫస్ట్ బ్యాలెన్స్ అయిందా లేదా మీరు చెక్ చేయాలి, ఓకే. వన్స్ చెక్, ఓకే. 1 carbon 1 carbon, 1 oxygen 1 oxygen, 6 hydrogens, here 4 plus here 2, total is 6 hydrogens. సో ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెదర్ దీస్ ఆర్ గ్యాషియస్ రియాక్టెంట్స్ ఆర్ ప్రోడక్ట్స్ దట్ యూ హ్యావ్ టు చెక్, ఓకేనా. ఓకే. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది స్మోక్ అంటే గ్యాస్, ఓకే. ఇది గ్యాస్, హైడ్రోజన్ ఈజ్ అ గ్యాస్, CH4 ఈజ్ అ గ్యాస్, వాటర్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్. యాక్చువల్లీ వాటర్ నార్మలీ ఎగ్జిస్ట్ లైక్ లిక్విడ్, బట్ ఇన్ దిస్ ఈక్వేషన్ ఇట్ లిబరేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్, కాబట్టి అది కూడా గ్యాస్ ఫామ్లోనే ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది, ఓకే. నా లుక్ ఎట్ దిస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎంత వచ్చింది? 1 mole 1 mole, కాబట్టి 2 moles. సో డెల్టా ఎన్జీ అనేది ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 2 moles మైనస్ ఇక్కడేమో 3 moles, 1 mole ఆఫ్ CO అండ్ 3 moles ఆఫ్ H2. సో 2 minus 4, సో 2 minus 4 వచ్చేసి -2. డెల్టా ఎన్జీ ఎప్పుడైతే లెస్ దెన్ 0 అయిందో, ఇట్ ఈస్ లెస్ దెన్ 0, దెన్ డెల్టా యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్. ఇన్ దిస్ ఈక్వేషన్ డెల్టా యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ అవుతుంది, ఓకే. సో ఇలా మీరు చిన్న చిన్న ఈక్వేషన్స్ని ఇచ్చినప్పుడు కంపేర్ చేసుకుని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఫైండ్ డెల్టా యూ అట్ 27 degrees centigrade ఇఫ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 82 kilojoules ఫర్ ద రియాక్షన్ FeCO3 గివ్స్ రైస్ టు FeO ప్లస్ CO2. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఈక్వేషన్. సో ఈక్వేషన్లో ఫస్ట్ బ్యాలెన్స్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ సాలిడా లిక్విడా గ్యాసా అనేది చెక్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఓన్లీ గ్యాషియస్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు FeCO3
Okay, this is solid. Okay, na ferric carbonate is a solid. Iron oxide is also solid. Carbon dioxide is gas. Okay, so ఇప్పుడు డెల్టా ఎన్జీ ఫైండ్ చేసుకుంటే డెల్టా ఎన్జీ ఎంత అవుతుంది? ఓన్లీ 1 mole ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్ ఈస్ దేర్. సో 1 మైనస్ రియాక్టెంట్ సైడ్లో అసలు గ్యాసెస్ లేవు. సో 1 మైనస్ 0 ఇస్ 1. సో డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు డెల్టా హెచ్ వాల్యూ అనేది 82 కిలోజౌల్స్ అని వాటి క్వశ్చన్లో ఇచ్చాడు. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఇంటూ ఆర్టీ. ఇది కదా మనకి ఈక్వేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇందులో డెల్టా హెచ్ వచ్చేసి 82 కిలోజౌల్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ మనం ఫైండ్ చేయాలి ప్లస్ డెల్టా ఎన్జీ మనకి 1 వచ్చింది. ఆర్ వాల్యూ ఇన్ కిలోజౌల్స్ అంటున్నాడు కాబట్టి 8.314 తీసుకోవాలి. ఓకేనా, వాల్యూ ఆఫ్ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 8.314. లేకపోతే మనకి క్యాన్సిలేషన్ ఈజీగా అవుతుంది అనుకుంటే ఆర్ వాల్యూని మనం 25/3 అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కిలోజౌల్స్లో ఉంది కాబట్టి బై 1000 కూడా చేసుకోవాలి మనం. అండ్ టెంపరేచర్ 27 degrees సెంటిగ్రేడ్ ఇచ్చాడు. 27 degrees సెంటిగ్రేడ్ అంటే 300 కెల్విన్ అంతే కదా. 27 ప్లస్ 273 అంటే 300 కెల్విన్. సో కెల్విన్లో 300 వచ్చింది. బై 1000 కూడా వేసుకోవాలి మనం ఇక్కడ. ఓకేనా, బై 1000 ఎందుకు వేసుకోవాలి అంటే ఆర్ వాల్యూ జౌల్స్లో అయితే 25/3, కిలో జౌల్స్లో కాబట్టి బై 1000 కూడా మనం వేసుకోవాలి. సో నేను ఇక్కడే బై 1000 కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు 300 గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ దీస్ 200 గెట్స్ క్యాన్సిల్డ్. సో 82 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ ఇక్కడ 25/10 వచ్చింది మనకి. 25/10 మిగిలింది. ఓకేనా, డెల్టా యూ ప్లస్ 25/10 అంటే 2.5 వస్తుంది. సో ఇప్పుడు ఇది దీన్ని పట్టుకొచ్చుకుంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు 82 మైనస్ 2.5. ఓకే, 82 మైనస్ 2.5. సో అది ఎంత వస్తుందో ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. 79.5 వస్తుంది అనుకుంటా. ఓకే, యుల్ గెట్ ది ఆన్సర్ యాజ్ 79.5 kilojoules. Okay, so this is how you will use this formula for doing certain numericals. Okay now, so please note down. So next we are going to learn about heat capacity. Heat capacity ante entante it is the amount of heat required to raise the temperature of 1 gram of a substance. Okay, ikkada to raise the temperature of a system ikkada మనకి డిఫరెంట్ వేస్లో చెక్ చేసుకుంటే 1 gram లేకపోతే 1 mole అన్నది తర్వాత చూద్దాం. యాక్చువల్గా హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ టు 1 degree centigrade. ఓకే, యూ కాల్ ఇట్ as heat capacity. Heat capacity is denoted by the letter C or sometimes you will also use the letter S. ఓకే, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ కదా. సో ఇప్పుడు C అనేది డిఫైన్ చేస్తే C is equals to the amount of heat required కాబట్టి హీట్ రిక్వైర్డ్ని మనం Qతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ అ సిస్టమ్. ఓకేనా, టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ టు 1 degree centigrade. సో Q is equals to C is equals to Q by delta T. ఓకే, సో ఇప్పుడు మీరు సపోజ్ M delta T అని కూడా రాసుకోవచ్చు. వేర్ M ఈజ్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సపోజ్ ఈ సిస్టమ్ మీరు తీసుకున్న గ్యాషియస్ సిస్టమ్ మాస్ ఇచ్చారనుకోండి, దెన్ యూ కెన్ రైట్ C ఈజ్ ఈక్వల్స్ టు Q బై M డెల్టా T అని కూడా రాసుకోవచ్చు. ఓకే, వేర్ M ఈజ్ మాస్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, మాస్ ఆఫ్ ద సిస్టమ్. ఆ సిస్టమ్ అనేది మోస్ట్లీ ఇక్కడ గ్యాషియస్ సిస్టమ్స్ తీసుకుంటాం కాబట్టి M ఈజ్ మాస్ ఆఫ్ ద గ్యాస్. సో C ఈజ్ ఈక్వల్స్ టు Q బై M delta T. Okay, this is the formula to denote heat capacity. Okay, please note down this. సో ఇది ఏంటంటే ఇక్కడ మీకు M అనేది మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనుకున్నాం కదా. సో యూ కెన్ డిఫైన్ దిస్ లైక్ దిస్ ఆల్సో. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సిస్టమ్ అనే కన్నా టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram of a gas to 1 degree centigrade. ఓకేనా, ఆర్ m grams of a gas to 1 degree centigrade. You can call that as heat capacity.
Okay, but this heat capacity, if it is given in terms of moles, you call it as molar heat capacity. Okay, now let us learn about molar heat capacity. Okay, now molar heat capacity. Okay, we will denote it by the letter C molar. C molar. So if it is taken for 1 mole of a gas, okay, మోల్స్లో అయితే మోల్స్ ఫార్ములా వచ్చేసి గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని మనం క్యాపిటల్ M కింద తీసుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ టేక్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ యాజ్ క్యాపిటల్ M. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ సి మోలార్ చూసుకుంటే ఇదే ఫార్ములా మనకి ఎలా చేంజ్ అవుతుంది, Q బై ఎన్ డెల్టా టీ అవుతుంది. ఓకేనా, సి మోలార్ ఈజ్ ఈక్వల్స్ టు Q బై ఎన్ డెల్టా టీ అవుతుంది, వేర్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ ఏం రాశాను, ఎం డెల్టా టీ రాశాను. ఎం ఈజ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్, గివెన్ మాస్ అనమాట, నాట్ మాలిక్యులర్ మాస్, గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, హియర్ ఎన్ ఈజ్ number of moles of the gas. So you can write Q is equals to n C molar into delta T. Okay now, so the amount of heat required to raise the temperature of a gas, 1 mole of a gas, to 1 degree centigrade is called as molar heat capacity. Okay now, molar heat capacity. So Q is equals to n into C molar into delta T. So next let us learn about types of molar heat capacities. So we have two types of molar heat capacities are there. One is molar heat capacity at constant volume. Okay now, one is constant volume, which is denoted by the letter CV, and down you will write molar, and another is at constant pressure. Okay now, another molar heat capacity is at constant pressure. You will denote it with letter Cp, and down you write molar. Okay, so there are two types of heat capacities. One is molar heat capacity at constant volume, which you will denote it with the letter capital CV. Molar, ఇక్కడ molar word రాయకపోయినా capital C రాసుకుంటే it already implies that it is molar heat capacity only. ఇక్కడ కిందన మీరు ప్రతిసారి మోలార్ అన్న వర్డ్ రాయకపోయినా పర్వాలేదు. ఓకే, క్యాపిటల్ సివి అండ్ క్యాపిటల్ సిపి. సిపి ఈజ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ సివి ఈజ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో మోలార్ హీట్ కెపాసిటీ అనేది 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫార్ములాస్ చూద్దాం. ఇప్పుడు ఈ సివి మోలర్ అన్నదానికి మనం ఎలా రాయొచ్చు, సివి మోలర్ ఈజ్ ఈక్వల్స్ టు QV బై ఎన్ డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఇందాక చేసిన ఫార్ములానే Q బై ఎన్ డెల్టా టీ అని చూసుకున్నాం కదా మనం. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ టేకెన్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి ఈ Qకి కూడా QV అనేది మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట, బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, QV ఈజ్ ఈక్వల్స్ టు NCV delta T. Okay, but QV at means heat at constant volume. QV అంటే ఏంటి, heat at constant volume. Okay నా, heat at constant volume నే మనం డెల్టా E అని కూడా అనొచ్చు కదా, ఇంటర్నల్ ఎనర్జీయే. heat at constant volume is nothing but internal energy, change in internal energy. If volume is kept constant, heat at constant volume, you can consider it nothing but as delta E only. So delta E is equal to NCV delta T. మనకి ఈ ఫార్ములా వస్తుందన్నమాట. ఓకేనా, డెల్టా E is equals to NCV delta T. This formula is very much important. ఓకేనా, నథింగ్ బట్ QV అనేది మనం డెల్టా E కింద తీసుకోవచ్చు. ఎందుకంటే డెల్టా E ఈజ్ నథింగ్ బట్ వాట్, హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. డెల్టా P అనేది మనం ఎలా, డెల్టా H అనేది ఎలా తీసుకుంటాం, హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, సో ఇప్పుడు QV ఈజ్ ఈక్వల్స్ టు NCV డెల్టా T అయినందుకు QV అంటే నథింగ్ బట్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా E ఈజ్ ఈక్వల్స్ టు NCV డెల్టా T అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెల్టా E. డెల్టా Eని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్, I mean molar heat capacity at constant volume, you can write this formula. Okay, అలాగే సెకండ్ ఫార్ములా వచ్చేసి సిపి మోలార్ చూద్దాం.
Cp molar is equals to Qp by n delta T అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి Qp is equals to n Cp delta T అవుతుంది. ఓకేనా? దిస్ Qp is nothing but what? Heat at constant pressure. Heat at constant pressure. ఓకే, సో హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ని మనం ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా హెచ్ మాత్రమే కదా. ఎంథాల్పీ డిఫైన్ చేసినప్పుడు ఇట్స్ అ మెజర్ ఆఫ్ హీట్ జనరేటెడ్ ఫ్రమ్ ఆల్ సిస్టమ్స్ ఫ్రమ్ ఆల్ వేస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ. ఈ ఫార్ములా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. సో molar heat capacity at constant volume is CV, and CV and delta E are related by using this formula. Similarly, heat at constant pressure, heat capacity at constant pressure is denoted by the letter Cp, and delta H and Cp are related by this formula. So both the formulas are very much important for us. Please note down. Now let us see how these values of Cp and Cv will vary at different processes. మన డిఫరెంట్ ప్రాసెసెస్ దగ్గర ఈ వాల్యూస్ అనేవి ఎలా మారుతాయో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్, ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, టీ ఈజ్ కాన్స్టెంట్ ఎప్పుడైతే అయిందో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఓకే, సో ఇప్పుడు మన ఫార్ములా వచ్చేసి సిపి సివికి ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం కదా. సిపి ఫార్ములా ఏంటి? క్యూ బై ఎన్ డెల్టా టీ కదా, క్యూ బై ఎన్ డెల్టా టీ. దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా హెచ్ రాసుకున్నారనుకోండి. ఓకే, డెల్టా హెచ్ బై ఎన్ డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు కదా. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ ఇందాకే రాసుకున్నాం. ఓకే, సో సిపిని మనం ఎలా రాసుకోవచ్చు? డెల్టా హెచ్ బై ఎన్ డెల్టా టీ అని రాసుకుంటే యాజ్ డెల్టా టీ వాల్యూ ఈజ్ 0, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ 0. అంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ బై 0. ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. ఓకే, సో సిపి ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ ఇన్ఫినిటీ. ఓకే, సిపి ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ వాట్? ఇన్ఫినిటీ. అలాగే సివికి కూడా మీరు రాసుకోవచ్చు. సివి ఫార్ములా ప్రకారంగా చూసుకుంటే డెల్టా హెచ్ ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి? డెల్టా ఈ రాసుకోవాలి. సో డెల్టా ఈ బై ఎన్ డెల్టా టీ ఇదే కదా. సో ఇప్పుడు డెల్టా టీ ఎప్పుడైతే 0 అయిందో సేమ్ సివి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ బై ఎన్ ఇంటూ 0 విచ్ ఈస్ నథింగ్ బట్ డెల్టా ఈ బై 0 విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో సిపి సివి వాల్యూస్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇన్ఫినిటీ ఉంటాయన్నమాట. దేర్ఫోర్ కన్క్లూజన్ ఏం రాయొచ్చు? ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ సిపి అండ్ సివి ఆర్ ఇన్ఫినిటీ. ఓకే, ఇది మీకు సింపుల్గా ఒక్కొక్కసారి 1 మార్క్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోబారిక్ ప్రాసెస్ చూడండి. ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ ఫార్ములాస్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. ఫార్ములాలో చేంజ్ ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు 0. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ అయినప్పుడు డెల్టా పీ ఈజ్ ఈక్వల్స్ టు 0. కానీ మనకున్న సిపిసివి ఫార్ములాస్లో డెల్టా పీ ఎక్కడా లేదు. ఓకే, నార్మల్గా డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ. ఇఫ్ యూ టేక్ ఫర్ 1 mole of a gas, then in place of n you can keep 1, and for 1 degree centigrade rise in temperature delta T becomes 1. Then ఇక్కడ 1 అయ్యి ఇక్కడ 1 అయినప్పుడు డెల్టా హెచ్ బికమ్స్ ఈక్వల్ టు సిపి. ఓకే, సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి డెల్టా టీ. ఓకే, సో ఇప్పుడు ఫర్ 1 mole ఆఫ్ దట్ గ్యాస్ అండ్ ఫర్ 1 degree centigrade రైజ్ ఇన్ టెంపరేచర్ ఎన్ ప్లేస్లో 1 తీసుకోవచ్చు, డెల్టా టీ కూడా 1 తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కూడా 1 ఇది కూడా 1 అయినప్పుడు డెల్టా ఈ బికమ్స్ ఈక్వల్ టు సివి. ఓకే, సో దేర్ఫోర్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ ఫర్ 1 mole ఆఫ్ ఎ గ్యాస్ ఫర్ 1 degree centigrade రైజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిపి అండ్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు సివి అవుతుందన్నమాట. ఓకే, సో ఐసోబారిక్ ప్రాసెస్లో చేంజ్ అయితే 0 కానీ ఇన్ఫినిటీ కానీ అట్లా ఏం అవ్వవు అనమాట. సో ద ఫార్ములాస్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. సో
సో నెక్స్ట్ వచ్చేసి ఐసోకోరిక్ ప్రాసెస్. ఇక్కడ డెల్టా వి 0. ఇందాక ఐసోబారిక్ ప్రాసెస్లో చూసినట్టే మనకి డెల్టా వి అనేది ఈ సిపిసివి ఫార్ములాస్లో ఎక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి ద ఫార్ములాస్ ఆఫ్ సిపి అండ్ సివి రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో హియర్ ఒకసారి చూడండి. ఫర్ 1 mole ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఫర్ 1 degree centigrade rise in temperature, delta E is equal to CV and delta H is equal to CP. ఈ ఫార్ములాస్ ఐసోబారిక్ ఐసోకోరిక్ ప్రాసెసెస్లో సేమ్గా ఉంటాయి, చేంజ్ అవ్వవు. ఇప్పుడు మీరు అడియాబాటిక్ ప్రాసెస్ చూసారనుకోండి, ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ Q ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో మనకి ఫార్ములా ఆఫ్ హీట్ కెపాసిటీ వచ్చేసి Q/N డెల్టా T కదా, అది సిపి అవనియండి సివి అవనియండి. C ఈజ్ ఈక్వల్స్ టు Q/N డెల్టా T. ఓకే, సో ఇప్పుడు మనం Q ప్లేస్లో 0 వేసేసుకుంటే 0/N డెల్టా T ఎంత అవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఓన్లీ. సో ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ద వాల్యూస్ ఆఫ్ సిపి అండ్ సివి ఆర్ ఈక్వల్ టు 0 అవుతాయి అన్నమాట. సో ఈ రకంగా సిపిసివి వాల్యూస్ ప్రాసెస్ని బట్టి కూడా వాల్యూస్ అనేవి వేరీ అవుతాయి. మెయిన్గా మనకి ఐసోకోరిక్ అండ్ ఐసోబారిక్ ప్రాసెసెస్లో ఫార్ములాలో ఏం చేంజ్ రాదు, కానీ యూ విల్ ఫైండ్ ద చేంజ్ ఓన్లీ ఇన్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో అయితే ఇన్ సిపిసివి వాల్యూస్ ఇన్ఫినిటీ అయిపోతాయి. అదే అడియాబాటిక్ ప్రాసెస్లో అయితే సిపిసివి వాల్యూస్ 0 అయిపోతాయి. ఓకే, సో దీస్ ఆల్ పాయింట్స్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ డూయింగ్ న్యూమరికల్స్. నౌ లెట్ us సీ ద రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. మనకి బేసిక్గా ఒక ఈక్వేషన్ తెలుసు, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఇంటూ ఆర్టీ. సో ఈ ఈక్వేషన్ని డివైడ్ ద హోల్ ఈక్వేషన్ విత్ ఎన్ డెల్టా టీ. సో ఇప్పుడు డెల్టా హెచ్ బై ఎన్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ బై ఎన్ డెల్టా టీ ప్లస్ డెల్టా ఎన్ బై డెల్టా ఎన్ఆర్టీ బై ఎన్ డెల్టా టీ. సో ఇలా మొత్తం ఈక్వేషన్ని ఎన్ డెల్టా టీతో మనం డివైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు డెల్టా హెచ్ బై ఎన్ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ వాట్? సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై ఎన్ డెల్టా టీ అంటే ఏంటి? నథింగ్ బట్ సివి ప్లస్ ఇక్కడ ఎన్ డెల్టా టీ క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? క్యాన్సిల్ చేసినప్పుడు మనకు ఒక ఆర్ మాత్రమే మిగులుతుంది. సో యూ కెన్ గెట్ ద రిలేషన్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఫర్ 1 mole ఆఫ్ అ గ్యాస్ ఆర్ ఫర్ 1 mole ఆఫ్ ఎ సిస్టమ్. ఓకే, సో ద రిలేషన్ బిట్వీన్ CP and CV is equals to what? CP minus CV is equals to R. This relation is called as Mayer's relation. Okay, now this relation is called as what? Mayer's relation. So CP minus CV is equals to R. This is for 1 mole of a gas. For n number of moles, CP minus CV is equals to NR. Okay, now for 1 mole, CP minus CV is equals to R. For n number of moles, CP minus CV is equals to NR. ఓకే, సో అది ఆ రిలేషన్ని మనం ఏమంటాం? మేయర్స్ రిలేషన్ అంటాం. నౌ లెట్ us see how these CP and CV values will be varying for different types of gases. ఓకే, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అనేది నోట్ చేసుకోవాలి. దీనికైతే డెరివేషన్ అది ఏం లేదు మనకి. జనరల్గా డెరివేషన్ అనేది మీరు 3 dimensional స్ట్రక్చర్స్ మూమెంట్ ఆఫ్ గ్యాసెస్ని బట్టి దీన్ని డిరైవ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ సివి అనేది ఇట్ హ్యాస్ వన్ ఫార్ములా F/2 ఇంటూ ఆర్. యాజ్ వెల్ as సిపికి ఫార్ములా వచ్చేసి F/2 + 1 ఇంటూ ఆర్. హియర్ F ఈజ్ కాల్డ్ వాట్? F ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే డిపెండింగ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా? హౌ in this gaseous movement will be there in 3 dimensions. Okay, in all the 3 axes in a given plane. దాన్ని బట్టి మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఆ బేసిక్ క్యాలిక్యులేషన్ అనేది బిహైండ్ ద స్క్రీన్ అది అవసరం లేదు మనకి. మీరు రిమెంబర్ చేసుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే సివి ఈజ్ ఈక్వల్స్ టు F/2 ఇంటూ ఆర్ అండ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు F/2 + 1 ఇంటూ ఆర్. సో ఇప్పుడు ఇంకొకటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మోనో అటామిక్ గ్యాసెస్కి అయితే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 3 ఉంటుంది. ఓకే, ఫర్ మోనో అటామిక్ గ్యాసెస్ F ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎగ్జాంపుల్స్ ఫర్ మోనో అటామిక్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇట్లాంటి వాటిలన్నిటికీ మోనో అటామిక్ గ్యాసెస్కి F వాల్యూ 3 ఉంటుందన్నమాట. అలాగే ఫర్ టై అటామిక్ గ్యాసెస్ F ఈజ్ ఈక్వల్ టు 5.
ఎగ్జాంపుల్స్ ఫర్ డయాటామిక్ గ్యాసెస్ యూ ఆల్ నో, లైక్ O2 N2 H2 Cl2 ఇట్లాంటి వాటిలన్నిటికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 5 ఉంటుంది. అండ్ ఫర్ ట్రైఅటామిక్ గ్యాసెస్ అండ్ ఫర్ పాలిఅటామిక్ గ్యాసెస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ వచ్చేసి 6 ఉంటుంది. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డూ సర్టెన్ స్మాల్ న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ దిస్ రిలేషన్. నెక్స్ట్ వచ్చేసి Poisson's ratio. Poisson's ratio is denoted by the letter gamma. Gamma is equal to Cp by Cv. ఈ రేషియోని మనం Poisson's ratio అంటాం. సో ఇప్పుడు మనం మోనో అటామిక్ గ్యాసెస్కి చూసుకుంటే ఎఫ్ వాల్యూ 3 అని చదువుకున్నాం కదా, ఎఫ్ ఈస్ 3 ఫర్ మోనో అటామిక్ గ్యాసెస్. సో సివికి ఫార్ములా ఏంటి, F/2 × R. సిపికి ఫార్ములా వచ్చేసి F/2 + 1 × R. సో సివి ఏమవుతుంది, ఎఫ్ ప్లేస్లో 3 పెట్టుకుంటే సివి ఈజ్ ఈక్వల్స్ టు 3/2 R అవుతుంది. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 3/2 + 1 × R అవుతుంది. 3/2 + 1 × R అంటే 5/2 R అవుతుంది. సో ఇప్పుడు మనం పాయిసన్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే సిపి బై సివి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫర్ మోనో అటామిక్ గ్యాసెస్ 5/2 × R by 3/2 × R. R gets cancelled, 2 gets cancelled. You are left with 5/3. 5/3 is equal to 1.66. So for monoatomic gases, gamma is equal to 1.66. సో నెక్స్ట్ వచ్చేసి డయాటామిక్ గ్యాసెస్కి చూడండి. ఫర్ డయాటామిక్ గ్యాసెస్ F ఈజ్ ఈక్వల్ టు 5. సో అలాంటప్పుడు సివి ఫార్ములా వచ్చేసి F/2 R కాబట్టి 5/2 R అవుతుంది. అలాగే సిపి ఈజ్ ఈక్వల్స్ టు F/2 + 1 × R కాబట్టి 5/2 + 1 × R అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7R/2. సో ఇప్పుడు గామా తీసుకుంటే సిపి బై సివి. పాయిసన్స్ రేషియో ఫర్ డయాటామిక్ గ్యాసెస్కి తీసుకుంటే సిపి బై సివి. సో సిపి వచ్చేసి 7R/2, సివి వచ్చేసి 5R/2. సో మనం రేషియో తీసుకుంటే 7/5 వస్తుంది అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.4. అలాగే ఫర్ ట్రైఅటామిక్ గ్యాసెస్ F ఈజ్ ఈక్వల్ టు 6. సో సివి బికమ్స్ ఈక్వల్ టు 3R అండ్ సిపి బికమ్స్ ఈక్వల్ టు 4R. మనం గామా తీసుకుంటే సిపి బై సివి ఈజ్ ఈక్వల్స్ టు 4R/3R, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.33. ఓకే, సో ఇప్పుడు మనం మూడింటికి రేషియో తీసుకున్నాం అనుకోండి, గామా ఫర్ డయాటామిక్, ఫర్ మోనోఅటామిక్, డయాటామిక్ అండ్ ఫర్ ట్రైఅటామిక్ ఆర్ పోలిఅటామిక్ ఏది తీసుకునే పర్వాలేదు. ట్రైఅటామిక్కి పోలిఅటామిక్కి ఎఫ్ వాల్యూ ఎప్పుడు కూడా 6 ఉంటుంది. ఓకే, సో ఈ రేషియో ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది అనమాట. సో దట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1.66 = 1.4 = 1.33. ఓకే, ఈ రేషియో కూడా అప్పుడప్పుడు మీకు న్యూమరికల్స్లో చాలా యూజ్ అవుతుంది. ఆ న్యూమరికల్స్ కూడా ఐపీకి అయితే యూజ్ అవ్వదు, ఐపీకి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి దే మే గివ్ సమ్ న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ దిస్ రేషియో ఆల్సో. ఓకే, సో కీప్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.